చంద్రబాబు నాయుడు గారు అండి అదే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఎంత సమయం అయినా కూడా దాన్ని చాలా లోతుగా పరిశీలన చేసేవారు. అదే వాళ్ళు మేము టీవీలో చూసామండి, పొద్దున్న మొదలు పెడితే ఈవినింగ్ వరకు లంచ్ అలాగా, తర్వాత ఈవినింగ్ అంటే ఆయనకి ప్రభుత్వ నిర్ణయమే చాలా ప్రధానమైనది. ఆ తీసుకున్న నిర్ణయం తొందరపాటుగా తీసుకున్నారు అనే అభిప్రాయం కలిగించకూడదు. అలాగే ఎవరెవరు దీంట్లో ఈ పనిలో మనకు ఉపయోగపడతారో, ఎవరిని సంప్రదించాలో వాళ్ళందరినీ సంప్రదించాలి, ఎవరిని పక్కన పెట్టడానికి లేదు. ఇలా కొన్ని సూత్రాలు ఆయన మనసులో ఆయన పెట్టుకున్నారు. ఇంకా అలసట అన్నది లేదు. మనిషి ఒకసారి సమావేశంలో కూర్చున్నారంటే ఆయనలో కదలిక ఏమి ఉండదు. ఒక కుర్చీలో ఒకలా కూర్చున్నారంటే ఆ 3 గంటలు 6 గంటలు అదే పోస్చర్లో మీటింగ్ అంతా కూడా ఆయన చేస్తారు. అంత ఓపిక. ఆ విధంగా సమావేశాల్లో ఆయన ఉండేవారు. రాత్రి అయిపోయింది, 12 అయింది, ఆ టైంలో కూడా ఇంకా డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు ఆయన. ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవచ్చు కదా అనే ధోరణి ఉండదు. అది ఆయన శైలి. ఆ విధంగా చేసేవారు. అలాగే ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉన్నదా, లేదా ఇదేనా, ఇది అంతిమ స్థాయికి మనం చేరామా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, ఇంకా ఏమన్నా దీంట్లో నగిషీలు చేయొచ్చా, ఇంకా ఏమన్నా కొత్త అంశాలు ఏమన్నా చేర్చచ్చా, అమలు చేసే ముందు ఇంకా ఏమైనా ఆలోచన చేయొచ్చా, వాళ్ళని సంప్రదించచ్చా, వీళ్ళని సంప్రదించచ్చా, ఇలాగ బహుముఖంగా ఆయన ఆలోచన చేసేవాడు. అది ఆయన శైలి. ఇలా ఒక్కొక్కళ్ళది. మా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఎలా ఉందంటే ఆయన ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి. ఆయన నాకే చెప్పారు ఒకసారి లిఫ్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అన్నా ఇప్పుడు మనం ఇదంతా T20 ఆడుతున్నాం, ఇంత పూర్వంలో లాగా లిమిటెడ్ ఓవర్స్ కాదు, టెస్ట్ మ్యాచ్ అంతకుండా కాదు, ఇది T20 క్రికెట్ మ్యాచ్, ఏ రోజుకి ఆ రోజే మన పర్ఫార్మెన్స్ అని ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు. దాంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకోవాలి, అంతేగాని ఈ నిర్ణయం బాగా నలగాలి, నలుగురిని సంప్రదించాలి, అందరినీ తెలుసుకోవాలి, అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి, ఇంకా లోతుగా పోవాలి. ఇతనికి అనుభవం ఉందా, మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది వాళ్ళని సంప్రదిద్దామా, ఇలాంటి ఆ దూరపు ఆలోచన నాకు కనిపించలేదండి. ఒక నిర్ణయం తీసుకోవాలి, అది నీకు బాగా తెలుసని నేను భావిస్తున్నాను కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే. కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు, మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు, ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు. సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అది వద్దన్నా అది పక్కన పెట్టేసి అది అయిపోయింది అలాగో, ఇంకేమైనా ఉంటే చెప్పు అనేవారు. సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్, ర్యాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది ఈయనతో. అన్ని త్వరగా నిర్ణయాలు చేసేసేయాలి. అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత అమలు చేసేటప్పుడు సమస్యలు వస్తాయేమో కదా అని మనం చెప్తే ఆ తర్వాత చూద్దాం, అమలు చేసినప్పుడు చూద్దాం అనేవారు. కానీ అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం కానీ, స్టే ఆర్డర్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా, అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి యాక్చువల్గా. బట్ ఆయన దృష్టి ఇలా ఉంటుంది, ఆయన ఆలోచన అలా ఉంటుంది, అది ఆయన శైలి అండి. అంటే మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారంటారు ఇప్పుడు సీఎం గారు? అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన అలవాటు అండి. చూసుంటారు కదా, అంటే సుమారుగా 9:30కి ఆయన మొదట కలుస్తారండి. 9:30కి సుమారుగా అప్పట్లో. అంటే చాలా మంది అంటారంటే పొద్దున్నే 5 గంటలు లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. అయ్యో తెలియదు, మనకు తెలియదు అంటారు. ఇవన్నీ మనం వెనుకడే, కానీ నేనేమి ప్రత్యక్షంగా నాకు అలా చూసే అవకాశం ఎక్కడ లభించలేదు. ఆయన మొదటిసారి కిందకి రావడం అది 9:30 నుంచి ఆయన దైనందిన కార్యక్రమం స్టార్ట్ అయ్యేది. నేనున్నప్పటి వరకు నేను చూసిందండి. 6-6:30 కల్లా ఆయన అంతా పెట్టేబేడ సర్దేసుకోవడం, దుకాణం మూసేవారు ఆయన 6కి అంతే. సో మనం అలాగే వీకెండ్స్ ఆయన వచ్చేవారు కాదు. శని ఆదివారాలు సర్వసామాన్యంగా, అంటే ప్రభుత్వానికి హాలిడే ఉంటే ఆయనకు కూడా హాలిడేనే. ఆ విధంగా ఎవరిని కూడా పిలిచేవారు కాదు. కొద్ది మందిని మరీ అవసరం అయితే పిలిచేవారు, లేకపోతే అంటే అట్లీస్ట్ అధికారుల్ని, ఆయన పేషీ స్టాఫ్ని బహుశా పిలిచేవారేమో నాకు తెలియదు. బట్ నాలాంటి వాళ్ళు ఎవరిని కూడా పిలిచేవారు కాదు. అది ఆయన శైలి అండి. మన 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత
ఇక్కడ చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పని చేస్తున్నారండి. అవును. నేను చూస్తుంటే వాళ్ళు ఈ హైదరాబాదు, తెలంగాణ అభివృద్ధి చెందిన తర్వాత ఇంత చూసిన తర్వాత ఇంత డెవలప్మెంట్ అవునండి. కొంతమంది బాధపడుతున్నారండి. అంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ తక్కువ ఉంది, తెలంగాణలో ఎక్కువ ఉందని. అది నిజం అంటారా సార్? అది అంటే మనకు కనిపిస్తోంది కదండి, ఇందులో ఎవరికి అభిప్రాయం ఇవ్వాల్సిన అవసరమే లేదు. మనం చూస్తే కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం అనేది ఒక మహానగరం కింద మారుతోంది. అభివృద్ధి పదంలో ముందుకుంటున్నది. అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దాన్ని తయారు చేస్తున్నది. అలాగే ఇవాళ ఇక్కడ ఉపాధి సౌకర్యాలు కూడా బాగా లభిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడికి వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వస్తున్నారు. అనేక భాషలు ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నారు. అనేక మంది వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. సో హైదరాబాద్ నగరం ఇవాళ దేశ స్థాయిలోనే ఒక తలమానికం కింద తయారైంది. కాకపోతే ఇంతకు పూర్వం నుంచే ఆ ఒరవడి హైదరాబాద్కి లభించింది. ఆ వేగంలో నడుస్తున్న ఒక వాహనం కింద మనం పోల్చుకుంటే తెలంగాణ మనకి తయారైన తర్వాత ఈ ప్రభుత్వం కూడా అదే వేగంతో నడిపించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు. అనేక సమయాల్లో కృతకృత్యులు కూడా అవుతున్నారని మనం గమనిస్తున్నాం. మరి అటుపక్క చూస్తే ఇలాంటి అభివృద్ధి మనకు కనిపించట్లేదు. అలాంటి పట్టణమే ఎక్కడ తయారు కావటం లేదు. ఇంతవరకు రాజధాని నగరమే జరగలేదు. కాబట్టి కొంత అందరికీ బాధ లోపల ఉండడం సహజమే. ఎందుకంటే అందరం కూడా కలిసి ఉండేవాళ్ళం. హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ వాళ్లే అభివృద్ధి చేశారు అని ఎవరు చెప్పడానికి లేదు. మనకున్న సాక్ష్యాలు తీసుకుంటే ఇతరులే వచ్చి అభివృద్ధిని బాగా చేశారు అని కూడా మనం వాదించడానికి చాలా చాలా వివరాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఉమ్మడిగా ఉన్న రోజుల నుంచి అభివృద్ధికి నోచుకున్న క్షేత్రం ఇవాళ ఇంకా బాగా అభివృద్ధి జరుగుతున్నది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, ఇక్కడ మనందరం కూడా ఇవాళ ఇక్కడే ఉన్నాం కాబట్టి అందరం కూడా దాంట్లో భాగస్వాములు అవుతున్నాం, ఆనందాన్ని కూడా పొందుతున్నాం. అదే పద్ధతిలో అక్కడ కూడా అభివృద్ధి జరిగితే బాగుంటుంది కదా అని అందరూ ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అంటే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశే కదండి, ఎక్కడైనా సరే ఉచితాలు ఇవ్వండి కానీ డబ్బులు సంపాదించండి అంటున్నారండి. డబ్బులు సంపాదించండి, ఉచితంగా ఎంతైనా ఇవ్వండి, ఖర్చు పెట్టండి, డబ్బులు సంపాదించండి, రాజధానిని చూపించండి అంటున్నారండి. అవునండి. రోడ్లు బాగు చేయండి, ప్రాజెక్టులు తీసుకురండి, ఇలాగా అంటున్నారు, అడుగుతున్నారు. అవునండి. అంటే మనకి చాలాసార్లు ప్రధానమంత్రి చెప్పారు, పెద్దలు వెంకయ్యనాయుడు గారు చాలాసార్లు చెప్పారు, మనం ఎలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే మనకి ఇవ్వడానికి ఏమి ఉండవు, మన బట్టలు కూడా తీసి ఇవ్వాల్సి వస్తుంది అని ఆయన చాలాసార్లు ఒక చలోక్తితో ఆయన చెప్పడం కూడా విన్నాం. అంటే ఉత్పాదకత పెరగాలి కదా, సమాజంలో ఉత్పాదకత పెరగాలి, ప్రభుత్వ ఆదాయం పెరగాలి. ఇవాళ ఎక్కడ ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నట్టుగా లేదు. ప్రభుత్వం మార్కెట్ నుంచి బారో చేస్తున్నదే పెరుగుతున్నది కానీ ప్రభుత్వానికి స్వతసిద్ధంగా వాళ్ళ సంపాదన ఏం పెరగట్లేదు. అది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ దగ్గర వనరులు ఉండాలి. రేపు ఇండస్ట్రియల్ లేఅవుట్స్ అభివృద్ధి చేయాలి. ఇవాళ మనకి 970 కిలోమీటర్ల సాగర తీరం ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి 970 కిలోమీటర్లు అన్నప్పుడు ఈ మధ్యనే మనం చూసాం G20 సమ్మిట్లో వారు ఒక కారిడార్ వేద్దాం అనుకుంటున్నారు. ఆ కారిడార్ ఏంటంటే భారతదేశం నుంచి, ఇరాన్ దేశం నుంచి, సౌదీ అరేబియా నుంచి యూరప్ దాకా ఒక కారిడార్ వేసి ఆ కారిడార్లో మనం సరుకులన్నీ రవాణా చేయాలి. సముద్రంలోంచి మనం వస్తువులు సామాగ్రిని సరఫరా చేయాలని చెప్తున్నారు. నిన్ననే యాపిల్ వాళ్ళు వాళ్ళ యాన్యువల్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ రాబో 5 సంవత్సరాల్లో 90% వాళ్ళ ఉత్పాదన సముద్ర తీరం నుంచి మేము పంపిద్దాం అనుకుంటున్నాము. అంటే విమానాల్లో పంపించే వస్తువులు, సరుకులు మేము తగ్గించేసి 30% దాకా తగ్గించేసి అత్యధికం సముద్ర తీరం వెంబడి పంపిద్దాం అనుకుంటున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈ విధంగా ప్రపంచ దేశాల్లో అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచన చెయ్యాలి. ప్రకృతికి ఇవాళ మనం తీవ్రమైన అన్యాయం చేస్తున్నాం. ప్రకృతి ఏ విధంగా అలలాడుతున్నదో మనం చూడట్లేదు. ఇష్టం వచ్చిన చోట మనం చెట్లు నరికేస్తున్నాం, జంతువుల్ని సంహరిస్తున్నాం, విషవాయువుల్ని వదులుతున్నాం, సముద్రంలోకి ప్రవేశిస్తున్నాం, సముద్రంలో కలుషితాలు చేసేస్తున్నాం.